హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. అది ఒక పెద్ద నగరం. ఆ నగరంలోని ఒక బిజీ వీధి మూలలో వీధి లైట్ కింద చిన్న దోస బండి ఉండేది. అక్కడ దోసలు అమ్ముతున్న 17 ఏళ్ల అబ్బాయి. అతని పేరు అర్జున్. అర్జున్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. నాన్న హార్బర్లో పనిచేసేవాడు. కానీ ఇప్పుడు అనారోగ్యం వలన ఇంట్లోనే ఉంటున్నాడు. అమ్మ నాన్నను చూసుకుంటూ ఇంట్లోనే బట్టలు కుట్టేది. వాళ్ళ ఇల్లు రైల్వే ట్రాక్ దగ్గర చిన్న గుడిసె. అందులోనే వారి కుటుంబం జీవిస్తుండేది. ఈ వయసులో ఉన్న అబ్బాయిలు అందరూ మొబైల్లో గేమ్స్ ఆడుతుంటే అర్జున్ మాత్రం తన బండిని తోసుకుంటూ రోడ్డు మూలలో దోశలు అమ్ముకునేవాడు. కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అతను ఉదయం పూట దోశలు అమ్మడు. అతను అమ్మేది అర్ధరాత్రి. దానికి కూడా ఒక కారణం ఉంది. ఉదయం పూట తను కాలేజ్కి వెళ్ళేవాడు. తనకంటూ ఖాళీ సమయం ఉన్నది రాత్రి మాత్రమే. అందులోనూ రాత్రిపూట ఎక్కువ హోటల్స్ ఉండవు. ఆ సమయంలో ఆకలితో ఉన్న వారి కోసం, అంటే షిఫ్ట్ పూర్తి అయ్యాక అలసిపోయిన ఆటో డ్రైవర్లు, నైట్ డ్యూటీ చేసే నర్సులు, సెక్యూరిటీ గార్డులు, అలాగే పరీక్షల కోసం చదివే కాలేజ్ స్టూడెంట్స్, ఇలాంటి వారి కోసం. అర్జున్ వేసే దోసె, దానిపై వేసే నూనె వలన వచ్చే వాసన ఆ వీధి మొత్తం అల్లుకునేది. ఆ వాసన చూసిన వారికి ఆకలిగా అనిపించేది. అర్జున్ దగ్గరకు కొత్తగా వచ్చే వారి కంటే రోజు వచ్చే వారి సంఖ్య ఎక్కువ. ఎంత వర్షం పడుతున్నా తన దోసల బండి మాత్రం అక్కడే ఉండేది. ఆకలితో వచ్చిన వారిని వెనుకకు పంపేవాడు కాదు. ఎందుకంటే తనకు ఆకలి విలువ తెలుసు కాబట్టి. అందరితో చాలా ప్రేమగా మాట్లాడేవాడు. దోశ తినడానికి వచ్చిన డ్రైవర్లు, వాచ్మ్యాన్లు, నర్సులు వారు పడుతున్న బాధలను అర్జున్తో చెప్పుకునేవారు. వారు బాధలను విన్న అర్జున్ ఇలా అనుకునేవాడు, వారు పడే కష్టాల ముందు నా కష్టం ఎంత అని. అదే ధైర్యంతో ముందుకెళ్లేవాడు. అర్జున్ గురించి తెలిసిన కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వారికి చదువు విషయంలో డౌట్స్ ఉంటే అర్జున్ దగ్గరకు వచ్చి అడిగేవారు. అంతా బాగా చదువుకునేవాడు అర్జున్. ఒక్కొక్క రోజు కస్టమర్స్ లేకపోయినా మొదట్లో చాలా దిగులు పడేవాడు. కానీ తన కోసం వచ్చే ఒకరిని కూడా ఆకలితో వెనక్కి పంపకూడదనే మంచి మనిషి అర్జున్. మిగిలిపోయిన దోశలను అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలకు వేసేవాడు. అవి కూడా రోజు ఎదురు చూస్తుండేవి దోశల కోసం. అలా ఒకరోజు అందరిలాగానే ఒక వ్యక్తి దోశ తినడానికి వచ్చాడు. రుచి బాగుండటంతో వరుసగా 3 రోజులు వచ్చాడు. 3వ రోజు అతను అర్జున్తో మాట్లాడుతూ, నీ దోశల రుచి బాగుంది, ఇక్కడ చిన్న బండి పెట్టుకున్నావు, నగరం మధ్యలో పగటిపూట పెడితే మంచి లాభాలు వస్తాయి కదా అని అన్నాడు. అప్పుడు అర్జున్, లేదు సార్, ఈ వ్యాపారం నేను నాలాంటి వారి కోసం, అందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. ఈ డబ్బు నాకు అవసరం. నేను పగటిపూట చదువుకుంటున్నాను, కానీ నేను డబ్బు కోసం మాత్రమే ఇక్కడ వ్యాపారం చేయట్లేదు అని అన్నాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్లో అర్జున్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అడ్రస్ కూడా ఉంది అందులో. ఆ రోజు నుంచి అర్జున్ దోశ బండి దగ్గరకు ఎక్కువగా జనాలు వచ్చేవారు. ఒక పండుగ వాతావరణం ఉండేది అక్కడ. అర్జున్ తల్లి తన కొడుకు కష్టం చూసి బాధపడినా తనని చూసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది. కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.